లోక సంబంధమైన భూ సంబంధ విచారాలు. భక్తులు ఎదుగుతున్నా కొంతమంది చింతలు ఉంటున్నాయి. లోక సంబంధం, ఏం తిందామా, ఏం తాగుదాం, రేపు ఏంటా, ఈ రోజు ఏంటా ఆలోచనలు పడి భయంతో అలాడిపోతున్నాడు. అలాంటి భక్తి చేయలేడు, అలాంటి వాడు ముందుకు సాగలేడు. ఐహిక విచారం ఎప్పుడు రానివ్వద్దు, నీ హృదయంలోకి అనుమానం రానివ్వద్దు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం దేవుడు స్పష్టంగా చెప్పాడు, రేపటి గురించి చింతించవద్దు, నేను ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, మిమ్మల్ని పోషిస్తాను, మీ అవసరాలు తీరుస్తాను. వారి దేవుడు నేనే, మీ దేవుడు నేనే. విత్తవు, కోయవు, కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్నాను. లోక సంబంధమైన చింతలు నీ ఆత్మ జీవితాన్ని మింగేస్తాయి, ఫలించకుండా నీ జీవితాన్ని ఇచ్చివేస్తాయి. భక్తులు ఎదగనేమో, ముందుకు సాగనేమో, బలపడనేమో. అందుకే లోక సంబంధమైన విచారాలు పక్కన పెట్టాయి. నా దేవుడు నాకున్నాడు, ఆమె చెప్పుకో. నా దేవుడు నా పోషకుడు, నా సంరక్షకుడు అని ఫలించుదువుగాక. హల్లెలూయా.